జై శ్రీరామ్. సోమవారం సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు శివ సంబంధంగా ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని భక్తితో విందాము, వాటి అర్థాన్ని తెలుసుకుందాము, మోక్షాన్ని పొందుదాము. మోక్షం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం మనిషికి, ప్రతి మనిషికి కూడా. లేకపోతే మళ్లీ జన్మలెత్తవలసి ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలు మాత్రమే. ఈ 100 సంవత్సరాలు మనం అనేక ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ జాగ్రత్తగా ఇహలోక సుఖాలు కూడా అనుభవించాలి. ఇహలోక సుఖాలు అనుభవిస్తూ ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, అంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్లీ జన్మ తప్పదు. కాబట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్లీ జన్మించకుండా మోక్షాన్ని పొందగలగాలి. అలా సాధన చేయాలి. సాధన చేస్తే అది సాధ్యపడుతుంది. ఇక అటువంటి మోక్షాన్ని పొందాలంటే మనకు దారులు అనేకం తెలియజేశారు ఋషులు. అందులో ఈ శ్లోకం చూడండి. ఇందులో కొన్ని దారులు మనకు కనిపిస్తాయి. అద్భుతమైనటువంటి సులభమైనటువంటి దారులే, మళ్ళీ కష్టమే ఉండదు. కొంచెం మొదటిది కొద్ది కష్టం. ఏమిటంటే అది కేదారే ఉద్యం ప్రీత్యా వారణాస్యాం మృతోధ్రువం శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని మనకు పద్మపురాణం తెలియజేస్తోంది. కేదారే ఉద్యం ప్రీత్వా, ఆ కేదార్నాథ్లో స్వామిని దర్శించి ఆ తీర్థాన్ని తాగాలి. ఆ పైన కొండల నుంచి పవిత్రమైనటువంటి జలం వస్తూ అక్కడ నంది ముఖాలలో నుండి బయటికి వస్తుంది ఆ జలం. ఆ జలాన్ని స్వామికి అభిషేకిస్తారు కేదార్నాథుడికి. ఆ తీర్థము మరియు ఈ యొక్క నంది ముఖాలలో నుండి వచ్చేటటువంటి ఆ పవిత్ర జలాన్ని తాగడం చేత అసలు కేదార్నాథ్లో అనేక చోట్లలో నుండి ఆ కొండల మీద నుంచి మంచు కరిగి ఆ నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లను తాగటం విశేషం. ఆ కొండలు మొత్తం కూడా కేదార్నాథ్ స్వరూపమే, మొత్తం కేదార్నాథుడే. కొండలన్నీ అద్భుతంగా ఉంటాయి కేదార్నాథ్ వెళుతూ ఉంటే. ఆ జలాన్ని తాగుతూ ఉండాలి. మధ్య మధ్యలో మనకు జలధారలు ప్రవహిస్తూ కనిపిస్తాయి. అక్కడ మనం గుర్రం కాస్త ఆపి దిగి చక్కగా ఆ తీర్థాన్ని స్వీకరిస్తూ వెళ్ళాలి. వెళ్ళి ఆ పవిత్రమైనటువంటి కేదార్నాథుడిని దర్శించి ఆ తీర్థాన్ని స్వీకరించి మళ్ళీ వస్తూ మళ్ళీ దారిలో కేదార్నాథుడు ఆ తీర్థాన్ని జలాన్ని తాగుతూ రావాలి. చిన్న బాటిల్లో కూడా మనం తెచ్చుకొని అందరికీ ఇవ్వాలి. మరి అందరూ మోక్షాన్ని పొందుతారు కదా. ఇక వారణాస్యాం మృతోధ్రువం, వారణాసిలో మరణించడం చేత మోక్షం వస్తుంది. కాబట్టి అదొకటి తెలిసిన విషయం మనకి. మన కాశీ 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 మహిమ అనంతం. ఇక మనకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రము శ్రీశైలం. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. శ్రీశైల శిఖరం అంటే కొండ. ఆ కొండను చూస్తేనే మోక్షం. మనకి హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే మన శ్రీశైలం కొండలు కనిపిస్తాయి, మల్లన్న కొండలు అవన్నీ. ఆ కొండల్ని దర్శిస్తేనే మోక్షం. కాబట్టి అటు దోర్నాల నుండి ఇటు విజయవాడ గుంటూరు నుంచి వచ్చేటప్పుడు కూడా మనకు ఆ దోర్నాల దగ్గర శ్రీశైల పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ పర్వతాలు చూస్తేనే మోక్షం. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. ఇక మళ్ళీ జన్మ అనేది ఉండదన్నమాట. ఆ కొండల్ని చూస్తూ భక్తితో నమస్కరించుకోవాలి. శ్రీశైల శిఖరం దర్శనం చేతనే మరుజన్మ ఉండదు. కేదారంలో తీర్థం త్రాగినా, వారణాసిలో మరణించినా, శ్రీశైల శిఖరాన్ని దర్శించినా పునర్జన్మ ఉండదు. అంటే మోక్షం తప్పక లభిస్తుంది అని అర్థం. స్కాంద పురాణంలో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా వివరించారు. శ్రీశైల శిఖరం శుభమయమైనది. అందుకే చూడండి, మనం ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే, శ్రీశైలస్య నైరుతి దిగ్భాగే అని శ్రీశైల పర్వతానికి ఏ దిక్కున ఉన్నామో అని చెప్పి మనం స్మరించి ఆ వ్రతాన్ని మనం ఆచరిస్తామన్నమాట. ఇక దానిని దర్శించినంత మాత్రాన్నే మళ్ళీ జన్మ ఉండదు. 84 యోజనాలు విస్తృతి కలిగినది శ్రీగిరి.
అంటే శ్రీశైల పర్వతం 84 యోజనాలు దూరంలో ఉంది శ్రీశైల పర్వతం. కేవలం ఏదో కాస్త కాదు, ఇంత దూరం ఉంది చూడండి, 84 యోజనాలు. అది మొత్తం కూడా సర్వం లింగమయం. మొత్తం ఈ 84 యోజనాల విస్తారంలో ఉన్నటువంటి శ్రీశైల శిఖరం కొండ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మల్లికార్జున స్వామి వారి యొక్క స్వరూపమే. శ్రీశైలంలో శిఖరేశ్వరం అని చెప్పబడే శిఖర ప్రాంతం నుండి ఆ మల్లికార్జున లింగాన్ని చూస్తూ ఉంటారు. మొత్తం అంతా కూడా ఆ కొండ మొత్తం కూడా శ్రీపర్వతం, మొత్తం శ్రీశైలం. కాబట్టి అటువంటి శివలింగ స్వరూపాన్ని ఈరోజు మనం దర్శించాము. ఈ విధంగా అనేక మార్గాలు మనకు ఋషులు తెలియజేశారు. మోక్షం గురించి కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. మోక్షం అనే మాట వస్తూ ఉంటుంది కానీ ప్రయత్నం జరగాలి. ప్రయత్నం జరిగినప్పుడే అది సఫలీకృతం అవుతుంది. ఇటువంటి ప్రయత్నాలు అనేకం తెలియజేశారు. ఇవి మాత్రమే కాదు, ఇవి ప్రయత్నించాలి. ఎందుకంటే మనకు దగ్గరలో ఉంది కదా, కేవలం ఒక 200 కిలోమీటర్ల దూరంలోనే మనకు శ్రీశైల శిఖరం ఉంది. శ్రీశైల శిఖరం అంటే కొండ. ఆ కొండ మొత్తం కూడా మల్లికార్జున స్వామి వారి యొక్క స్వరూపమే. కాశీ మొత్తం కూడా విశ్వనాథుడి యొక్క స్వరూపమే. మొత్తం విశ్వనాథుడు మొత్తం అంతటా ఉన్నాడు కాశీలో. కాబట్టి కాశీలో ఉంటేనే మోక్షం, కాశీని స్మరిస్తేనే మోక్షం, కాశీలో ఎక్కడ మరణించినా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి భక్తులందరికీ తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఈ యొక్క విషయాన్ని అందరికి, మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.